quantifiable data to prove interdependence is very important అని ఇప్పుడు మనకు ఇంతకుముందు అందరూ మంత్రి గారు కూడా మాట్లాడేటప్పుడు ఈ ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్ ఏంది దాని గురించి మాట్లాడడం జరిగింది. చాలామంది బయట కూడా అప్పుడు ఈ వర్గీకరణ గురించి మాట్లాడేటప్పుడు మాలల పైన చాలా అపోహలు స్పష్టించారు. ఎందుకంటే నేను కూడా కొద్దిగా డేటా తీసుకున్నాను 2016 నుంచి 2014 వరకు. ఎందుకంటే చాలామంది ఎంపిరికల్ డేటా గురించి ఏదైతే ఉందో మా ఒపీనియన్లో ఎంపిరికల్ డేటా ఈజ్ జాబ్స్లో, ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు ఏంది అని చెప్పి ఆ డేటా చెప్పడం జరిగింది. కొందరు బయట పోయి తప్పుడు ప్రచారాలు చేశారు. మాలాలే అన్ని రిజర్వేషన్స్ తీసుకున్నారు, మాలాలే అన్ని ఉద్యోగాలు తీసుకున్నారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. అందరికి తెలిసిన విషయమే 2011 సెన్సస్ తీసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చింది అధ్యక్ష, దీని గురించే వచ్చింది. అప్పుడు ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే తెలంగాణలో చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి, తెలంగాణలో నష్టమైందని చెప్పి అప్పుడు అందరూ ఉద్యోగాల గురించి ఉద్యమం చేయడం జరిగింది. రిజర్వేషన్స్లో కూడా అదే పరిస్థితి ఉండే. ఆ రోజులలో తెలంగాణ మాలలకు కూడా ఏదైతే అందరు బయట ప్రచారం చేశారో అలా జరగలేదు అధ్యక్ష. జస్ట్ టు గెట్ టు ద నోటీస్ ఆఫ్ ద హౌస్. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు దాన్ని తిప్పికొట్టేది కూడా అవసరం ఉంది. సో మీ ద్వారా ఈ ఇష్యూ చెప్పడానికి నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. అంతేగాక ఇప్పుడు 2016 నుంచి 2024 వరకు ఏదైతే డాటా మేము సేకరించినామో జాబ్స్లలో మాదిగలకు 66,522 ఉద్యోగాలు వస్తే మాలలకు కేవలము 48,388 ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 64,351 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మాదిగలకు వస్తే 41,413 కేవలం మాలలకు రావడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా బెనిఫిషరీస్ 10,776 మాదిగలకు ఉంటే 3,759 మన మాలలకు రావడం జరిగింది అధ్యక్ష. అంటే ఏమని చెప్తున్నాం అంటే ఉద్యోగాలలో కూడా చాలామంది చూసినారు. బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే దాంట్లో ఎస్సీస్లో తక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి బ్యాక్లాగ్స్ ఉండే అధ్యక్ష. సో మాలలు ఎక్కువ ఉద్యోగాలు తీసుకున్నారు, ఎక్కువ బెనిఫిట్స్ వచ్చినాయని చెప్పి అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి మళ్ళొకసారి ఏదైతే మేధావులు అప్పుడు మాట్లాడినారో దాని గురించి చెప్పడం జరుగుతుంది. చాలా మంచి విషయము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పారు, మేము కూడా కట్టుబడి ఉన్నాము, మేము 18% రిజర్వేషన్ ఏదైతే కులగన మొన్న చేసిన ద్వారా 18% ఏదైతే ఎస్సీస్ పాపులేషన్ ఉందో దాని ప్రకారంగా చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరినాం అధ్యక్ష, ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు తమిళనాడు, హర్యానా, పంజాబ్లో ఇక్కడ కూడా కేటగరైజేషన్ చేసినప్పుడు అక్కడ రిజర్వేషన్స్ పెంచిన తర్వాత కేటగరైజేషన్ చేయడం జరిగింది. అక్కడ తమిళనాడులో 3% ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇచ్చారు, హర్యానాలో కూడా 20% ఎక్కువ రిజర్వేషన్స్ ఇచ్చారు, పంజాబ్లో 25% రిజర్వేషన్స్ ఇచ్చారు. సో ఈ సబ్ కేటగరైజేషన్ వలన ఇంతకుముందు ఏదైతే మాలా మాదిగా చుచ్చులు ఉన్నాయో ఇది పోవాలనుకుంటే సబ్ కేటగరైజేషన్ వలన ఈ చుచ్చులన్నీ కూడా పోవాలి అధ్యక్ష. ఎందుకంటే సరైన డేటా తీసుకొని మనం ఇది చేస్తే రేపు కోట్లు కూడా వచ్చే మధ్యలో ఉండదు. కానీ ఏమవుతుందంటే ఫ్యూచర్లో మాల మాదిగలు కూడా కలిసి ఉంటారు, వారికి కూడా బెనిఫిట్ రావాలంటే డెఫినెట్లీ మీరు 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మొన్న కూడా కోరడం జరిగింది. మళ్ళొకసారి మీరు తొందరగా తీసుకొస్తే అది బాగుంటుంది. రేపు బడ్జెట్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంతకుముందు కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. జనాభా ప్రకారంగా మాకు 18% బడ్జెట్లో పెట్టాలని చెప్పి కూడా మేము మీకు కోరుతున్నాము. దీని ద్వారా ఈ బడ్జెట్ ద్వారానే ప్రత్యేకంగా ఒక లిడ్ క్యాప్ కార్పొరేషన్ దానికి ఒక స్థాపించి దానికి నిధులు, దాంతోపాటు మాలా కార్పొరేషన్కి నిధులు, నేతకాని కార్పొరేషన్ మీరు మొన్న మాట ఇచ్చారు, మీరు ఈ బడ్జెట్లో అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మీకు కోరడం
దాంతోపాటు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బడ్జెట్ 18% పెట్టినప్పుడు దీంట్లో ప్రత్యేకంగా ఒక 100 కోట్ల రూపాయలు ఒక కార్పస్ ఫండ్ పెట్టి ఈ ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి ఏదైతే వారికి బ్యాంక్స్లో వెళ్ళినప్పుడు మాకు లోన్ కావాలనుకుంటే లేదు మీకు కొలాటరల్ లేదని చెప్పి చాలాసార్లు బ్యాంక్స్ లోన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. మీరు కార్పొరేట్ ఫండ్ పెట్టి ఈ కొలాటరల్ ఇచ్చి వీళ్ళకు లోన్స్ వచ్చేలాగా చేయాలని చెప్పి మీకు కోరుతున్నారు అధ్యక్ష. అంతేగాక ఎనీ కాంట్రాక్ట్ గవర్నమెంట్లో 10 కోట్ల వరకు ఉన్న కాంట్రాక్ట్స్లో దాంట్లో సుమారు 18 నుంచి 20% వరకు ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి కాంట్రాక్టర్స్కి ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వాలని చెప్పి మీకు కోరుతున్నారు అధ్యక్ష. ఇంకో విషయము ప్రత్యేకంగా నామినేటెడ్ పోస్ట్లో కూడా దాంట్లో కూడా మీరు 15% నామినేటెడ్ పోస్ట్ ఇస్తే బాగుంటుంది. పొలిటికలీ మీరు ఏదైతే ఇంతకుముందు మన మీటింగ్లో చెప్పారో ఈ సబ్ కేటగరైజేషన్ ఏదైతే ఉందో నిజంగా మళ్ళీ ఒకసారి ఈ పాలిటిక్స్లో కేంద్రంలో కూడా చేసే అవసరం ఉంది అధ్యక్ష. కేంద్రంలో కూడా అక్కడ 14 లక్షల పబ్లిక్ సెక్టర్ జాబ్స్ ఉన్నాయి. కేంద్రంలో కూడా అన్ని చోట్ల కూడా ఈ సుప్రీంకోర్టు డిసిషన్ వారు అక్కడ పార్లమెంట్లో పాస్ చేస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా వర్తిస్తుంది అధ్యక్ష. సో నేను అపీల్ చేస్తున్నాను మీరు కూడా ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మోడీ గారు వచ్చినప్పుడు ఇక్కడ వారే ప్రత్యేకంగా మాట ఇచ్చినారు మేము ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. వారు చెప్పే ప్రకారంగానే జడ్జిమెంట్ కూడా అట్లనే వచ్చింది. సో మేము కూడా ఇంతకుముందు నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను మాకు అనిపించింది చంద్రచూడ్ గారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో కోరేగాంలో ఏదైతే దళితులు పేష్వాల్స్ మీద అటాక్ చేయడం జరిగిందో ఒక కక్షగా ఈ జడ్జిమెంట్ కూడా ఎందుకంటే జడ్జిమెంట్లో నేను చదివినప్పుడు 500 పేజీలో కేవలము ఎట్లా రిజర్వేషన్స్ ఇస్తే ఇన్ఎఫిషియన్సీ ఉంటుందని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా అంబేద్కర్ గారు ఈ కుల వివక్ష గురించి ఎంత ఎస్సీస్ నష్టపోయినారో అని చెప్పి ఎక్కడ కూడా జడ్జిమెంట్లో లేదు. అయితే మేము ఇదే కోరుతున్నాము ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినారో ముఖ్యమంత్రి గారు అన్నారు మేము ఎంపిరికల్ డేటా సరిగా తీసుకొని చేసినామని చెప్పి వారు చెప్తున్నారు. కానీ ఫిగర్స్ కూడా కొద్దిగా ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఈ డేటా సరిగా లేకుంటే మేము కూడా అపీల్ చేసినాము ముఖ్యమంత్రి గారికి మాకు కూడా షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఇస్తే మేము కూడా చదువుకుంటాము. ఎందుకంటే కొన్ని అపోహలు ఉన్నాయి మాకు కూడా అర్థం అవ్వట్లేదు నిజంగా ఏం డేటా ఉంది ఏం తీసుకున్నారు ఎట్లా చేస్తున్నారని చెప్పి కూడా మాకు అపోహలు ఉన్నాయి. మీరు కొద్దిగా దీంట్లో మాకు కాపీ ఇస్తే నిన్న కూడా అడిగినప్పుడు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన తర్వాత కూడా నేను సెక్రటరీ గారు కూడా ఫోన్ చేశాను శ్రీధర్ గారు ఇక్కడనే ఉన్నారు కానీ రెస్పాన్స్ చేయలేదు ఎందుకు ఇవ్వలేదో రిపోర్ట్ మాకు అర్థం కావట్లేదు. ఈ రోజన్నా కొద్దిగా రిపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ మళ్ళొకసారి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ప్రత్యేకంగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్లో 18% బడ్జెట్ ఎస్సీస్కి కేటాయించాలి ఈ కార్పొరేషన్స్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కొనేంటి మాణిక్రావు గారు 1 మినిట్ మాణిక్రావు గారు ఒక్క నిమిషం. అధ్యక్ష మంత్రి గారు గౌరవ సభ్యులు డెడికేటెడ్ కమిషన్ షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ అడిగారు అధ్యక్ష. అంత ఫ్లోర్ లీడర్స్కి ఇచ్చినాము గౌరవ సభ్యులు కూడా ఒక కాపీ అందిస్తాం అధ్యక్ష. శ్రీ కొనేంటి మాణిక్రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నాకు తరుణం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.